వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్కు ఏదైనా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో కూడా ఇద్దరు చాలా క్రియాశీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు. ఒకటి సింహాద్రి రమేష్ అయితే, మరొక వైపు కడవకొల్లు నరసింహారావు. ఇద్దరు కూడా ఒకవైపు మరొకరు, ఇంకొక వైపు మరొకరు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది వారి మాటలో తెలుస్తుంది. ప్రస్తుతం కడవకొల్లు నరసింహారావు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా అంటే ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ వచ్చిందని కొంత వాదన వినిపిస్తుంది. అంటే నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అది ఏంటి, ఏం చెప్తారు ప్రధానంగా మీ మాటలు? రాజకీయాల్లో గ్యాప్ రావడం అనేది సర్వసాధారణం. ఏ స్థాయి నుంచి ప్రధానమంత్రుల దగ్గర నుంచి చూసిన వార్డు మెంబర్ వరకు కూడా ఈ గ్యాపులు రావడం, కలిసి రాజకీయాల్లో పనిచేయడం అనేది నిత్యం జరిగే విషయంగా భావిస్తున్నాను నేను దాన్ని. అయితే నేనుగా అయినట్టే నేను మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమాని. అదేవిధంగా ఆయన ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడ్డాడో ఆ విధంగానే నేను నా వంతుగా రాజకీయాల్లో రాకముందు నుంచి చేశాను. పులిగడ్డ పెనుముడి ఉద్యమంలో కూడా మాకు కోస్తా రహదారి పులిగడ్డ పెనుముడని అప్పుడు ఉద్యమం చేసినప్పుడు దానిలో కూడా నేను భాగస్వామ్యం అయ్యి 6 నెలల పాటు నిరంతరం ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవటం, దానికి కావాల్సిన ఫండ్స్ ఏమైనా ఖర్చు పెట్టడం చేయటంలో కూడా ముందున్న మనిషిని. అలాగే కరోనా విషయం వచ్చినప్పుడు కరోనాలో కూడా అదేవిధంగా నిరంతరం 50 బెడ్డెడ్ హాస్పిటల్ అవినిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో దానిలో మా అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారితో పాటు నిరంతరం ఆ హాస్పిటల్ దగ్గర తిరగటం, ఆక్సిజన్ సప్లై చేయటం. రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారో మేము హాస్పిటల్లో, మా అవినిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో 50 పడకల కరోనా హాస్పిటల్ నడిపేదాం. ఆ స్థాయిలో పనిచేసినటువంటి ఇద్దరు మిత్రులు కూడా ఎన్నికల తర్వాత నుంచి మీరు పార్టీ యాక్టివిటీస్లో దూరంగా ఉంటున్నారు. కొంత ఇద్దరి మధ్యన కూడా కొంత గ్యాప్ వచ్చిందనే మాటలు మీరు అంగీకరిస్తారా లేదు ఏంటంటే నిజంగా పార్టీకి అయితే దూరంగా ఉన్నారు కదా, ఏంటి అది ప్రధానంగా? నేను పార్టీకి అయితే దూరం లేను, కానీ మీరన్నట్టుగానే గ్యాప్ వచ్చిన మాట నిజమే. దాంట్లో నగ్న సత్యం అందరికీ తెలుసు, మా కార్యకర్తలు తెలుసు, మా నాయకులు తెలుసు, మా పై నాయకులు కూడా తెలుసు. అది ఏంటనేది మా అధిష్టానం దాన్ని ఏమిదిగా తీసుకుంటుందో తెలియదు నాకు. నేనైతే నియోజకవర్గ ప్రజల కోసం, నమ్ముకున్న కార్యకర్తల కోసం నిరంతరం పార్టీలోనే ఉంటూ పని చేస్తానే కానీ ఎవరైనా విభేదాలు వచ్చినాయని వెనక్కి తగ్గి మానేసి ఇంటికి వెళ్ళేవాడిని కాదు. నేను అదేవిధంగా రాజకీయాలు ఏ విధంగా ముందుకు నడపాలన్న ఆలోచనతో కూడా నేను నా ప్రయత్నంలోనే ఉన్నాను. అంటే మీరు స్థానికంగా ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి నేతగా ఉన్నారు కాబట్టి చాలామంది అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మీ వెంట నడిచేటువంటి, అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఎన్నికల తర్వాత నుంచి కడవకొల్లు నరసింహారావు తీసుకునేటువంటి స్టెప్ ఏంటి అని దాదాపుగా అందరిలో కూడా ఒక ఉత్కంఠ ఉంది. పార్టీ మారుతారని ఒకవైపు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే వీటన్నిటికీ ఏం చెప్తారు? నేను కార్యకర్తలు నన్ను అట్లా అభిమానించడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కార్యకర్తలు అభిమానించడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఈ నియోజకవర్గంలో కార్యకర్తలని అధికారం రాకముందు నుంచి కానీ అధికారం వచ్చినప్పుడు కానీ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ్డారో వాళ్ళందరినీ వదిలిపెట్టకుండా వాళ్ళకుండా ఇబ్బందులు నెరవేర్చే దాంట్లో ముందుండి కార్యకర్తకు అండగా ఉన్నాను నేను. అందుకని నాకు అభిమానులు ఎక్కువ ఉంటాం. మీరేంటి ఇలా ఉంటాం, ఇలా అయితే మనం ఎలాగూ అనే సందేహం కార్యకర్తలు రావడం సహజం. కానీ కార్యకర్తలకి ఇబ్బంది పడే పని నేను ఏది చేయను. ఆ విధంగానే నడుచుకుంటూ నేను మరలా రాజకీయాల్లోనే ఉంటూ ఏ కార్యకర్త అయినా, ఎక్కడున్న కార్యకర్తకైనా ఆ కార్యకర్తను చూసుకునే బాధ్యత మాత్రం నేను పూర్తిగా తీసుకుంటానని ఖచ్చితంగా చెప్తాను. పార్టీ మారే నిర్ణయంపై మీరు ఏమన్నా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఎన్నికల తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరాల కాలం గడిచింది. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అధికారిక కార్యక్రమంలో కానీ ఏ పార్టీకి పిలుపునిచ్చారు? అంటే ఇటు ఏమన్నా టీడీపీ లాంటి ఒక అధికార పార్టీ నుంచి కూడా చాలామంది మీలాంటి నాయకుల కోసం చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం ఏదైనా అధికార పార్టీ వైపు ఏమైనా చూసేటువంటి అవకాశం ఉందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉంది? ఇవాళ అధికారం ఒక పార్టీకి రావచ్చు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకొక పార్టీకి రావచ్చు. అధికారం కోసం మారే తత్వం అయితే నాలో లేదు. కానీ ప్రజల కోసం, పేదవాడి కోసం కష్టపడే దాంట్లో నిర్ణయం ఇంకా నేను టైం తీసుకుని నిర్ణయం తీసుకుంటా. కానీ ఇప్పుడే నేను ఖచ్చితంగా నిర్ణయం చెప్పలేను. ఎందుకంటే పార్టీ నన్ను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కాబట్టి ఏ రకంగా ఆదరిస్తుందా అనేది కూడా నేను వెయిట్ చేసి చూస్తూ ఉన్నాను. దాని నుంచి ఆ సందేహాలన్నీ వీడిన తర్వాత నేను మంచి టైం చూసి మీకు మంచిగా ఇంకొకసారి మీకు
చెప్పగలుగుతాం. అంటే మీ మిత్రుడు గురించి ఏం చెప్తారు సార్? అంటే చాలా సన్నిహితంగా తిరిగారు. ఆయన కూడా కొంత ఒక మీడియా ఒక మిత్రులతో మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే ఆయన కూడా ఏమైనా ఎమ్మెల్యే అవ్వాలనే ఒక కోరిక ఆయనలో కలిగిందని ఒక అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. అంటే నిజంగా 2029లో మీరేమైనా ఆయనకి పోటీ వెళ్తారనేటువంటి ఒక భావనలో సింహాద్రి రమేష్ వచ్చారనుకోవచ్చు ఏంటి సార్? పోటీకి వస్తారని అనుకోకపోవచ్చు, కానీ రాజకీయాల్లో ముందుకెళ్తున్నాడు అనే దానిలో ఆలోచన చేస్తూ ఉండొచ్చు. నేను ఎందుకంటే 2004లోనే బాలశౌరి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఓట్ బ్యాంకింగ్ ఆయనకి ప్రత్యేకంగా నా వంతుగా నేను చూపించిన దాఖలాలు కూడా ఇవాళ ఓటర్ లిస్టులో మన పోలింగ్ కౌంటింగ్ లిస్టులో కూడా ఉన్నాయి. ఆ విధంగా నేను బలోపేతం చేసుకుంటూ వచ్చాను. కానీ ఏ పార్టీలో ఉన్నా సరే, ఆ రోజున బుద్ధప్రసాద్తో కలిసి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అలాగే నాకు ఆయనకి సన్నిహితంగా ఆయనకి కావాల్సిన ఓటర్ని ఇతర పార్టీలను తీసుకొచ్చి ఆయనకి వేయించగలిగిన శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది. ఆ విధంగా నేను ఎక్కడున్నా సరే పార్టీని బలోపేతానికి నిరంతరం కృషి చేసే మనిషినే, కానీ ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి ఎన్నిపోటు పొడిచే మనిషిని మాత్రం కానే కాదు. అంటే మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారంటే, ఒక ఎమ్మెల్యేగా ఉన్న అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నా పక్కన ఉన్నాడు, ఇప్పుడు అధికారంలో లేను కాబట్టి తను ఉన్నట్టు నేను నచ్చట్లేదేమో అనేటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు నిజంగా? మరి మా రమేష్ గారు ఆ మాట ఎందుకన్నారు నాకైతే అర్థం కాలేదు, కానీ అది మాత్రం కొంచెం ఇబ్బందికరమైంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే ఉన్నాడు, ఇప్పుడు అధికారం లేదు కదా అనే మాట నేను వినటం కూడా జరిగింది ఆ 99 టీవీలో. నేను అధికారం లేనప్పటి నుంచి అధికారం కోసం చూడలేదు. పులిగడ్డ పెనుముడి ఉద్యమంలో మంచి ఒక నాయకుడిగా ఆయన సాధించే విషయంలో మంచిగా ఉన్నాడు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని వెన్నుదన్నుగా ఉన్నానే, కానీ నేనేమన్నా ఆయన తప్పించి నేను రాజకీయాల్లో ముందుకెళ్ళి నేను పోటీ చేద్దామని మొన్నటి వరకే అనుకోలేదు. సార్, మీరు ఇవాళ ప్రజల నుంచి చాలా సానుకూలమైనటువంటి స్పందన ఉంది మీ దగ్గర నుంచి, కాబట్టి ఏమైనా ప్రజలకు అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే నిజంగానే సింహాద్రి రమేష్ అన్నట్టు 2029 ఎన్నికలకు ప్రజలకు అండగా నిలబడడానికి మీరు ఏదైనా సన్నద్ధం అవుతున్నారని అనుకోవచ్చా ఏంటి సార్? ఇందాక చెప్పాను, నేను కార్యకర్తలకు అండగానే ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను, నేనేం వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోనని చెప్పాను మీకు. ఆ విషయంలో మీకు అర్థమై ఉండాలి. మీరు మరింకొకసారి చెప్పినా కూడా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నమ్ముకున్న కార్యకర్తలని ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే పని నేనైతే చేయటానికి ఇష్టపడను అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎలక్షన్లో కూడా మీరు చాలా చాణక్యంగా వ్యవహరించారని చెప్తా ఉన్నారు, చాలా దిట్టగా ఉన్నారంటారు. అంటే ఎట్లా ఇవన్నీ కూడా ఎట్లా అవపోసం చేసుకున్నారు ఏంటి ప్రధాన? నేను 2009 పీఆర్పీలో చేరిన నుంచి రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించి ఆ రోజు నుంచి ఎన్నికలు ఎలా చేయాలి, కార్యకర్తలని నాయకుల్ని ఎలా మనం పనిచేయించుకోవాలా, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఆలోచన చేసి 2009లో చేశాను, 2014లో చేశాను, 2019లోనూ చేశాను, అదేవిధంగా 2024లో కూడా చేశాను. నేను ఆ విధంగా పార్టీ బలోపేతానికి మా నాయకుడి బలోపేతానికి కృషి చేసిన వ్యక్తిని. సార్, అధికార పార్టీ నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందుతున్నాయని ఒక సమాచారం ఉంది. కడవకుల నరసింహారావు లాంటి ఒక బలమైనటువంటి నాయకుడిని ఈ నియోజకవర్గంలోకి అధికార పార్టీ తీసుకురావాలని ఒక యోచనలో ఉందని ఒక సమాచారం. దీనిపైన మీరు ఏమంటారు? నాకైతే ఆ సమాచారం అందలేదు, కానీ ఎప్పుడైనా ఏ నాయకుడైనా, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఆ మండల పరిషత్ ఎంపీపీని ఎవరిని పెట్టాలి, ఎవరిని పెడితే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంది అనేది ఆలోచన చేసి ఓటింగ్ ఉన్న వాళ్ళు ఏ నాయకుడు వదులుకోడు. అదేవిధంగా మా పార్టీలో కూడా నన్ను వదులుకోరు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రైట్ సార్. అయితే ఇది మొత్తానికి అవినిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికి కూడా ఒక వీడనేటువంటి కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. అటు ఇద్దరు కూడా మిత్రులుగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్తో పాటు కడవకుల నరసింహారావు ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. తానైతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, తన నమ్ముకున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మాత్రం ఖచ్చితంగా వారందరికీ కూడా అండగా ఉంటారు. వారి కార్యకర్తల నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందంటూ కూడా కడవకుల నరసింహారావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, అవినిగడ్డ నుంచి.